చుట్టుపక్కల ఇల్లులే ఉన్నాయి, మాకు సేఫ్టీ ఉండదు, పిల్లలకు ఉండదు, చాలా మేము రిస్క్లో పడిపోతాం. బార్ ఇవ్వడానికి అయితే మాత్రం దయచేసి పర్మిషన్లు అయ్యి తెచ్చుకోవద్దు, పెట్టుకున్నా సరే మేము ఒప్పుకోం. గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇస్తుందండి? పేదోళ్ళు ఎలా బతుకుతారు? పేదోళ్ళు ఎలా బతుకుతారండి? పిల్లలతో ఉన్నారు, పిల్లలతోటి ఉన్నారండి, అందరూ చదువుకున్న పిల్లలు. ఇటు పక్క స్కూల్ ఉంది, ఇటు పక్క ఏమో ఎంతో ప్రసిద్ధి చెందిన బెల్ల వినాయకుడి గుడి ఉన్నది, దేవాలయం ఉన్నది, చిన్నపిల్లలు చదువుకున్న స్కూల్ ఉంది, కాలేజీకి వెళ్ళి వచ్చి పోయే పిల్లలు, మేము ముసలోళ్ళు ముత్తుకోవాలి అందరూ ఉన్నారు. తాగుబోతే అదవులు తాగిసి వచ్చి ఎవరికి హాని తలపడితే ఏంటండి పరిష్కారం? మేము ఎలా ఉండాలి? పేదవాళ్ళ కష్టపడి పని చేసుకున్నాను. పొద్దున పోతాం, సాయంకాలం వస్తాం. ఆ దారిలో వచ్చేటప్పుడు తాగిన నిసాలు మా పిల్లల్ని మా వాళ్ళు ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటండి? ఎవరు బాధ్యత? గవర్నమెంట్ బాధ్యత పడుతుంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే బుద్ధి లేదు గవర్నమెంట్కి. పేదవాళ్ళు బతకక్కర్లేదు. మరి ఇంకా మేము ఇక్కడ డబ్బున్నోళ్ళే బాగా పైకి వచ్చేయాలి, అది బాగా సంపాదించుకోవాలి. పేదవాడు ఎలా పోయినా పర్లేదు,